నా బిడ్డను తీసుకెళ్ళిన 4 రోజులకే చాలా తిప్పలు పెట్టాడండి. కూడి పెట్టకుండా, భోజనం పెట్టకుండా, నానా పాటలు పెడితే అమ్మ ఇలా ఉంది అని. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే నాకైతే ఒక టాపిక్ అయితే వచ్చింది ఈరోజు. అది ఏందని అయితే మీతో కూడా పంచుకుంటా. ఒళ్ళు అయితే గగ్గురు పుడుతుంది. పూర్తిగా వీడియో అయితే చూడండి. మన తెలుగు తెలుగు వాళ్ళే నాశనం అన్నట్టు, అదే శత్రువు అన్నట్టు వీడియో చూడండి, చూపిస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నా నా వీడియోలో చాలా మటుకు కూడా చెప్తాను. వీసా వచ్చిన తర్వాత చాలా మటుకు కూడా వెరిఫికేషన్ చేసుకోండి. వీసా తీసిన మంచి అతనా కాదా 1కి 2 సార్లు 3 సార్లు చేసుకొని తర్వాత అయితే కోవిడ్కి రండి. 200 ఇచ్చాడు 300 ఇచ్చాడని చెప్పి వాళ్ళని నమ్మేసి ఇక్కడికి రావడం, వాళ్ళ ద్వారా మోసపోవడం అంతా పద్ధతిగానే నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఎవరు కూడా మారలేదు నాకు తెలిసి. అదే విధంగా ఒక సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన మీతో కూడా పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే దేని తప్పనిసరిగా. పైన ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇతని పేరు వచ్చేసి రాము. ఇతను వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కాకినాడకు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతనైతే వచ్చేసి చిన్న గ్రామం, ఊరి పేరు ఏదో తెలియదు. ఇతనికి వచ్చేసి వలవల రాజు అనే అతను అయితే పరిచయం అయిన తర్వాత వీసా అయితే ఇచ్చినాడు. తర్వాత ఆ రాజు ఏం చేసినాడంటే వాళ్ళ అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి, అమ్మా నాన్న బాగా చూసుకోవాలా అని చెప్పి అతనైతే గల్ఫ్ దేశానికి రావడం జరిగింది, కువైట్కి అయితే. వచ్చిన తర్వాత 4వ రోజు నుంచి అతన్ని టార్చర్ పెట్టడం మొదలుపెట్టినాడంట. అంటే ఎలా అంటే, ఇప్పుడు వంట చెయ్యి, చికెన్ చెయ్యి, మటన్ చెయ్యి, చేయకుండా ఏటా అని చెప్పి టార్చర్ అయితే పెట్టడం మొదలుపెట్టినాడంట. ఆ రోజు నుంచి కూడా 4వ రోజు నుంచి కూడా. వచ్చిన 3 రోజులు కూడా బాగుండిందంట. కానీ అయినా కానీ ఎంతో కష్టపడి చేసుకుంటా అతను ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటా వాళ్ళ అమ్మకు అలా ఇలా అమ్మ అని చెప్పుకుంటా ఇలా నీకు పంపిస్తా అని. మీరు కూడా వినండి వాళ్ళ అమ్మ మాటలోనే ఏమంటుంది ఇప్పుడు. తన కొడుకుని తీసుకెళ్ళి వీజా మీద నా బిడ్డను తీసుకెళ్ళిన 4 రోజులకే చాలా తిప్పలు పెట్టాడండి. కూడి పెట్టకుండా, భోజనం పెట్టకుండా, నానా పాటలు పెడితే అమ్మ ఇలా ఉంది అని ఫోన్ చేశాడు. బాబా మేము అప్పు చేసి కూడా నిన్ను పంపించాం బాబా, ఆడని పాటలు పాడుతున్నాడు అంటే ఇప్పుడు నేను ఏం చేయగలను బాబా, కొన్నాళ్ళు ఉప్పు పెట్టు అంటే ఒక్క 2 గంటల్లో మాకు రిలీఫ్ ఇచ్చి 6 నెలలు తిరగకుండా నీకు సెవిలీలు పంపుతానమ్మా, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు ఏడొద్దమ్మా. విన్నారు కదా వాడికి మీరే. ప్రతిరోజు కూడా చికెన్ చెయ్యి, మటన్ చెయ్యి అని వేధించేవాడంట. చాలా అంటే చాలా కూడా. అసలు ఎందుకు చంపినాడని మీకు డౌట్ అవ్వచ్చు, ఎందుకు చంపినాడని. కొత్తగా కోవిడ్కి వచ్చినప్పుడు వంట చేసుకునేదానికి చాలా అంటే చాలా విధిగా ఉంటుంది. ఒక సీనియర్ డ్రైవరు ఒక జూనియర్ డ్రైవర్ని మందలించడంగా ఉంటుంది మామూలుగా, కానీ వాళ్ళ మధ్యలో ఎక్కువగా ఉంది. నేను ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే అన్న. ఎవరైనా కానీ వీసా మీద వచ్చేప్పుడు నాకు 200 ఇచ్చారు 300 ఇచ్చింది ఏం ఎంక్వైరీ చేసుకోకుండా రాకుండా ఇక్కడ వచ్చి కన్న తిప్పలు పడుకుంటా, నాకు తెలిసి అనవసరం రాకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీ సొంత వాళ్ళు అయితేనే రాండి. చూశారు కదా నా వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే తప్పనిసరిగా.